సింపుల్గా దొండకాయ పచ్చడి చేసి చూపిస్తారండి. చాలా టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇక్కడ నేను పావు కిలో కంటే కొంచెం ఎక్కువ దొండకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసి పావు గంట ఉంచేసి మంచిగా కడిగి ఈ విధంగా సన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఆరిపోవాలి, తడి లేకుండా. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మంచిగా పక్కన వాటర్ వేసి, వేడి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. వేడి వాటర్ ఎందుకంటే 2 days అయినా పచ్చడి బాగా నిల్వ ఉంటుంది. మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దానికి కారానికి సరిపడినన్ని నేను కొన్ని ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఇక్కడ. పచ్చిమిరపకాయలన్నీ కొన్ని బాగా వేగిన తర్వాత ఎల్లిపాయలు కూడా, దీనికి ఎల్లిపాయలు చాలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు మొత్తం అన్నీ వేపుకొని పక్కన తీసుకోవాలి. ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు నేను వేపుకుంటాను పక్కన. జీలకర్ర, కొన్ని మెంతులు కూడా వేసాను. చాలా రుచి ఉంటుంది ఎండాకాలం కాబట్టి. మెంతులు కొంచెం సలవ చేస్తుంది కాబట్టి నేను అవన్నీ వేగిన తర్వాత పక్కన తీసుకొని ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేయించి పక్కన తీసుకున్నాను. అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ దొండకాయ ముక్కలన్నీ వేసి సిమ్లో పెట్టుకొని కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి. ముక్కలు అనేటివి మెత్తగా క్రిస్పీగా మంచిగా వేగాలి. దొండకాయ ముక్క ఎంత వేగితే పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ ముక్కలు వేగడానికి కనీసం 20 నిమిషాల దాకా పడుతుంది. సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ పని చేసుకుంటూ ఉంటే అలాగే వేగిపోతాయి ముక్కలు. దొండకాయ వేగడానికి కొంచెం టైం పడుతుంది బాగా వేగేదానికి. చూసారా, ఈ విధంగా మంచిగా తడంతా పోయి ఇట్లా డ్రైలాగా మంచిగా వేగిపోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి ముందు మనం ఏవైతే వేయించుకున్న పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు మొత్తం అన్నీ వేసి మొత్తం లాగా చేసుకోవాలి. ఇవి చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసి ఇందులోకి మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, కొంచెం సాల్ట్, ఆల్రెడీ నేను సాల్టు ముక్కలు వేగినప్పుడు వేసాను కాబట్టి ఇక్కడ కొంచెమే వేస్తున్నాను నేను. పచ్చివాసన వస్తుందని కొంచెం వేసాను నేను. ఇవన్నీ కొంచెం లాగా చేసుకున్న తర్వాత మనం దొండకాయ ముక్కలు వేపుకునేవి ఉండే కదా, మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదండి ఎప్పుడు కూడా పచ్చడి. కొంచెం పరుసులాగా ఉంటేనే చాలా రుచిగా చాలా బాగుంటుంది. దొండకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత సరిపడినంత చింతపండు కూడా వేసి మొత్తం అంతా మిక్సీకి వేసి పక్కన ఒక కప్పులోకి తీసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. పచ్చడి ఎప్పుడు కొంచెం మెత్తగా ఉన్నదనుకో, దొండకాయ కానీ బీరకాయ పచ్చడి కానీ మెత్తగా పేస్ట్ లాగా ఉన్నదనుకో టేస్ట్ అంత ఉండదు. వేడన్నంతో టమాటా పచ్చడి అయినా సరే మెత్తగా పేస్ట్ లాగా చేస్తే అది నిలవ పచ్చడిలాగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి చేసి ట్రై చేయండి. పోపు కోసమని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకొని పెద్ద ఎల్లిగడ్డ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగు వేస్తే చాలా రుచి ఉంటుంది. నా దగ్గర ఇంగువ లేదని నేను వేయలేదు. కరివేపాకు కూడా వేసి మొత్తం ఈ పోపు అంతా వేగిన తర్వాత పచ్చడి మనం ఏదైతే కప్పులోకి తీసుకున్నాం కదా అందులో కలిపేసి వేడి వేడి అన్నంతో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు టేస్ట్, చింతకాయ పచ్చడి టేస్ట్ వస్తుందండి. ఎప్పుడన్నా ట్రై చేసింటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.